ఫ్రెండ్స్, 2024వ సంవత్సరాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుని వెళ్దాం, ఎలాంటి ప్రణాళికలతో మనం ముందుకు తీసుకుని వెళ్దాము అని చెప్పి ఒక 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా ఎదుర్కోవాలి, రెండవదిగా ఎదిరించాలి, మూడవదిగా ఎదగాలి. ఏం ఎదుర్కోవాలి అని అంటే వాక్యానుసారంగా మనం చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు హింసించినప్పుడు మీరు సంతోషించండి, మీరు ధన్యులు అని చెప్పి ప్రభువు మాట్లాడాడు. క్రైస్తవ జీవితం, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం అనేది ఎప్పుడూ కూడా పూల పాన్పు కాదు, కానీ క్రైస్తవ జీవితం అనేది ముళ్ళ బాట. ఎప్పుడూ కూడా కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, అంతా కూడా సాఫీగా, అనుకూలంగా, మనం అనుకున్న విధంగా క్రైస్తవ జీవితం ఎప్పుడూ కూడా ఉండదు. కష్టాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, హింసలు ఉంటాయి, సూటిపోటి మాటలు పడాల్సి వస్తుంది. చివరికి యేసుప్రభు కోసం తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి మాత్రమే నిజమైనటువంటి విశ్వాసిగా, నిజమైనటువంటి ఆధ్యాత్మిక వీరుడిగా ఈ లోకంలో జీవిస్తాడు తప్ప, ఎప్పుడూ కూడా కష్టాలకి లొంగిపోయేవాడు, భయపడేవాడు, కృంగిపోయేవాడు, ఏమవుతుందో ఏమో అని చెప్పి జడిచేవాడు ఎవరూ కూడా విశ్వాస జీవితంలో ముందుకి విజయవంతంగా కొనసాగే అవకాశం లేదు. అందును బట్టి ఎదుర్కోవాలి. మనం కష్టాలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ప్రభు కోసం ఏమైనా మాట పడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా ప్రతికూల పరిస్థితులు మన ముందుకి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి మనం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. అందును బట్టి యేసు ప్రభు వారు కూడా తెలియజేశారు కదా, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పి ఆయన తెలియజేశారు. ఆయన మన ముందు ఒక గొప్ప మాదిరిని ఉంచాడు. ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి మనల్ని కూడా విజయ వీరుడిగా మనల్ని నిలవబెట్టడానికి ఆయన గొప్ప మోడల్గా మన ముందు కనిపిస్తున్నాడు. కాబట్టి కృంగిపోవద్దు. ఎప్పుడు కూడా ఆ కష్టాలు వచ్చాయి, ఈ నష్టాలు వచ్చాయి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టే నాకు ఈ శ్రమలు వచ్చి పడ్డాయి, ఒకవేళ లోకంలో జీవిస్తూ ఉంటే నాకు అంతా కూడా ఎంజాయ్ చేసేవాడిని, లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడే నాకు హ్యాపీగా ఆనందంగా ఉంది అని చెప్పి నీవు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని మార్గము ఇరుకైనటువంటి మార్గం, దేవుని మార్గం కష్ట నష్టాలతో కూడుకున్నటువంటి మార్గం. ఈ మార్గంలోనికి వచ్చిన తర్వాత నీవు నిందలు పడాల్సినటువంటి అవసరత వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడే నీవు విశ్వాసిగా సఫలీకృతమైనట్టు. అలా కాకుండా కృంగిపోయినప్పుడు ఖచ్చితంగా నీవు ఆధ్యాత్మిక జీవితంలో ఫలించలేవు. ఒక బంగారాన్ని మనం చూస్తే, ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళి నిప్పుల కొలిమిలో మంట పెట్టినప్పుడు మాత్రమే ఒక స్వచ్ఛమైనటువంటి ఒక బంగారం బయటికి వస్తుంది కదండి. నిప్పు, మంట అనేది ఆ బంగారానికి తగలకపోతే స్వచ్ఛత అనేది బయటికి రాదు. అలాగే ఒక శిలని ఒక శిల్పి ఏం చేస్తాడంటే ఆ శిలని చెక్కుతాడు. చెక్కేటువంటి క్రమంలో ఆ శిల లేకపోతే రాయి అనేక దెబ్బలు తినాలి. ఆ శిల మీద అనేక దెబ్బలు తగిలి ఆ శిల శిల్పంగా తయారయ్యేటువంటి క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి, దెబ్బలు ఎదుర్కోవాలి, నొప్పి బాధ ఎదుర్కోవాలి. అప్పుడు మాత్రమే అద్భుతమైనటువంటి శిల్పంగా రూపుదిద్దబడుతుంది. శిలకి విలువ లేదు, కానీ శిల్పానికి మనం ఎంతో వేల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం కదా. అలాగే నలిగిపోయినటువంటి షర్టుకి మనం అంతగా ఇష్టపడం వేసుకోవడానికి. నీట్గా ఉండేటువంటి షర్ట్ని, ఐరన్ చేసినటువంటి షర్ట్ని వేసుకోవడానికి ఇష్టపడతాం కదా. స్వచ్ఛత లేనటువంటి బంగారాన్ని ధరించడానికి మనం ఇష్టపడము. ఎప్పుడైతే నిప్పుల కొలిమిలో మంట గుండా ఆ బంగారం వెళ్తుందో అప్పుడే బంగారాన్ని మనం ఖరీదు పెట్టి తీసుకుంటాం కదా. అలాగే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం కూడా కష్టాల గుండా ప్రయాణం చేసినప్పుడు, ఒడిదుడుకుల గుండా ప్రయాణం చేసినప్పుడు మాత్రమే స్వచ్ఛమైనటువంటి ఒక క్రైస్తవ విశ్వాసి, ఆధ్యాత్మిక విశ్వాసి ప్రపంచంలో కనిపిస్తాడు కదా. అందును బట్టి హింసలు, ఇబ్బందులు, నిందలు, బాధలు ఇవన్నీ కూడా ఎదురైనప్పుడు నీవు అనుకోవద్దు ఏమిటి కష్టాలని చెప్పి.
నీవు కృంగిపోవద్దు, ఏంటి శ్రమలు అని చెప్పి దేవుడు నిన్ను పరీక్షల గుండా తీసుకొని వెళ్ళి అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దుతున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. అందును బట్టి కష్టాలని, శ్రమలని, ఇబ్బందులని కూడా ఎదుర్కోవాలి అనే విషయాన్ని మీరు గుర్తించాలి. రెండవదిగా ఎదిరించాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఒకరిని ఎదిరించాలండి. అదేంటండి, ఎవరిని ఎదిరించాలి అని అంటారేమో. యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడింది, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని చెప్పి లేఖనాలు వ్రాయబడ్డాయి. ఎవరిని ఎదిరించాలి ఒక క్రైస్తవుడు అని అంటే, ఎల్లప్పుడూ కూడా అపవాదిని ఎదిరించాలి. వాడు ఎప్పుడూ కూడా నిన్ను పడగొట్టడానికి, చెడగొట్టడానికి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనము గుండా తీసుకుని వెళ్ళడానికి, దేవుని నుంచి నిన్ను దూరం చేయడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి వాడిని ప్రతి దినము కూడా ఎదిరించాలి. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సాతాను ఎప్పుడు కూడా ప్రయత్నాలు ఆపడు. ఒక విశ్వాసిని పడగొట్టాలని చెప్పి సాతాను ఎల్లప్పుడూ కూడా కాచుకొని కూర్చుంటాడో. కాబట్టి మనం ఏం చేయాలి? వాడిని ఎదిరించాలి. వాడిని ఎదిరించినప్పుడు వాడు ఖచ్చితంగా పారిపోతాడు, తోక ముడిచి వెళ్ళిపోతాడు. ఎదిరించకుండా నువ్వు ఆహ్వానిస్తే వాడు నీ గుండెల్లో వచ్చి కూర్చుంటాడు, నీ ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. సాతాను ఎవరి ఇంట్లో అయితే ఉంటాడో ఆ ఇంట్లో గందరగోళాలు, గొడవలు, తగాదాలు, ఉదయం లేచినప్పటి నుంచి ఆ ఇల్లంతా కూడా అలజడి వాతావరణం, ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు, కుటుంబ సంబంధాలు సరిగ్గా ఉండవు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ రోజున సాతాను అనేక ఎత్తుగడలు వేస్తున్నాడు. కాబట్టి సాతానుని ఎదిరించాలి. నీ ఆత్మీయత బాగుపడాలన్నా, నీ పరిశుద్ధత నిలబెట్టుకోవాలన్నా, నీ కుటుంబాలు కట్టబడాలన్నా, మన ఆధ్యాత్మిక జీవితం దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలి అనంటే ఖచ్చితంగా సాతానుని ఎదిరించి తీరాల్సిందే. సాతానుని ఎప్పుడైతే ఎదిరిస్తావో వాడు నిన్ను ఎదిరించేటువంటి సత్తా వాడికి లేదు. ఎందుకంటే నీలో దేవుడు ఉన్నాడు కాబట్టి వాడు నిన్ను ఎదిరించడం వాడి వల్ల కానే కాదో. ఎందుకంటే నీలో దేవుడు ఉన్నాడు కాబట్టి వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడంతే. నిన్ను ఎదిరించడం వాడి వల్ల కానే కాదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో మోకాళ్ళు వేస్తావో, వాక్య ధ్యానంలో నిమగ్నమై ఉంటావో ఖచ్చితంగా సాతాను నీ దగ్గర నుంచి పారిపోతాడు. ఎవడైతే మోకాళ్ళు వేస్తాడో సాతాను వాడంటే చాలా భయపడతాడంట. సాతాను నిన్ను చూచి భయపడి పారిపోవాలి అని అంటే నీవు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ప్రతిదినము వాక్య ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని పఠించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసినప్పుడు సాతాను నీ దగ్గర నుంచి, నీ కుటుంబం నుంచి పారిపోతాడు. వాడిని ఎదిరిస్తావా? వాడిని ఎదిరించి ఎదురు తిరిగి నిలవబడినప్పుడు ఖచ్చితంగా ఈ 2024వ సంవత్సరం నీ ఆధ్యాత్మిక జీవితం ఫలిస్తుంది. మూడవదిగా ఎదగాలి అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం చేస్తున్నాడు, నీవు మహా అభివృద్ధి సాధించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. బహుశా నీ యొక్క ప్రారంభ దశ కొద్దిగా ఉందేమో. బహుశా నీవు కొద్ది డబ్బులతో నీ వ్యాపారాన్ని ప్రారంభించావేమో. కొద్ది గృహంలో నీవు నివసిస్తున్నావేమో. కొద్ది స్థాయిలో, చిన్న స్థాయిలో నీవు ఈ లోకంలో జీవిస్తున్నావేమో. కొద్దిగా ఉన్నావేమో, నీ ప్రారంభ దశ కొద్దిగా ఉందేమో. కానీ తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో, నీ యొక్క ఉద్యోగంలో, నీ యొక్క వ్యాపారంలో నీవు కొద్దిగా ఉన్నావేమో, చిన్నగా ఉన్నావేమో, చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో చిన్నగా నీ జీవితాన్ని ప్రారంభించావేమో. వేసుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, ఉండటానికి గృహము లేనటువంటి పరిస్థితిలో కొద్దిగా నీ జీవితం ఉందేమో. దేవుడి రోజున వాగ్దానం చేస్తున్నాడు, ఈ సంవత్సరం నీవు మహా అభివృద్ధిని సాధించబోతున్నావు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. విశ్వసించావా ఈ వాగ్దానాన్ని? ఎవరైతే విశ్వసిస్తారో ఖచ్చితంగా వారు అభివృద్ధిని సాధిస్తారు. ఎదగాలి. క్రైస్తవ విశ్వాసి ఎప్పుడూ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న రీతిగా ఉండటానికి వీల్లేదండి.
ఒక బండరాయి వలె ఎక్కడ ఉంటే అక్కడే నిలిచిపోవడానికి వీల్లేదండి. క్రైస్తవ విశ్వాసి ఎదిగేటువంటి విశ్వాసిగా ఉండాలి, మహా అభివృద్ధిని సాధించేటువంటి వ్యక్తిగా ఉండాలి తప్ప ఎప్పుడూ కూడా అదే పరిస్థితి, ఎప్పుడూ కూడా సామాన్యమైనటువంటి పరిస్థితి, ఎప్పుడూ కూడా సాధారణమైనటువంటి పరిస్థితి, ఎప్పుడూ కూడా ఈరోజు ఎలా ఉన్నామో 30 సంవత్సరాల తర్వాత అలాగే ఉంటే క్రైస్తవ విశ్వాసికి పెద్దగా అభివృద్ధి సాధించలే. ఆత్మీయంగా అభివృద్ధి మనము ప్రతిదినము సాధించి శారీరకంగా బహుశా అభివృద్ధి సాధించకపోయినప్పటికీ కూడా ఆత్మీయంగా మనము ఈ రోజున ఉన్నటువంటి స్థితికి 10 సంవత్సరాలు ఉన్నటువంటి స్థితికి ఖచ్చితంగా అభివృద్ధిని సాధించాలి. నీవు నేను కూడా అభివృద్ధిని సాధించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పు తీసుకునేటువంటి వ్యక్తిగా కాదు, అప్పు ఇచ్చేటువంటి వ్యక్తిగా మనందరం కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. మన వ్యక్తిగత జీవితంలో, వృత్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో, సామాజిక జీవితంలో, మన యొక్క సంఘ జీవితంలో, అన్ని విషయాల్లో కూడా ఎదిగేటువంటి క్రమములో మనందరం కూడా ఉండాలి. నేను మీ యందు నిలిచిన ఎడల మీరు ఫలములు ఫలిస్తారు అని చెప్పి యేసు ప్రభు వారు తెలియజేసిన రీతిగా మనము దేవునిలో నిలిచి ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మన అభివృద్ధిని ఆపేది ఎవరండి? ఎవరు మన ఎదుగుదలను ఆపగలరు? ఎవరు మన యొక్క స్థాయి పెరుగుతుంటే ఎవరు అడ్డు చెప్పగలరు? దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉండి మనలో ఉన్నప్పుడు ఎవరు స్టాప్ చేయగలరు? ఈ ప్రపంచమంతా కూడా వచ్చి నీకు వ్యతిరేకంగా నిలవబడినప్పటికీ కూడా దేవుడు నీతో ఉంటే నీ అభివృద్ధిని ఎవరు కూడా ఆపు చేయలేరు. నమ్ము, విశ్వసించు, నీవు ఎదిగేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఎదుర్కోవాలి, ఎదిరించాలి, ఎదగాలి. ఈ రోజున కష్ట నష్టాలను కష్ట నష్టాలను ఎదుర్కొన్నప్పుడు, అపవాదిని ఎదిరించినప్పుడు ఖచ్చితంగా నీవు నేను కూడా ఎదిగేటువంటి వ్యక్తులుగా ఉంటాము, అభివృద్ధిని సాధించేటువంటి వ్యక్తులుగా ఉంటాము, విజయాన్ని అందుకునేటువంటి వ్యక్తులుగా ఉంటాము అని చెప్పి ఈ నూతన సంవత్సరంలో మీకు తెలియజేస్తూ, ఈ 2024వ సంవత్సరం మీకు బహు దీవెనకరంగా ముందుకు సాగాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.